ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు కూడా మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతో వందనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి. ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించి బలపరిచి వారి అవసరతలు తీర్చండి. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చాలామంది క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కుట్టించుకుంటాం, చక్కగా పండగ చేసుకుంటాం, పప్పలు వండుకుంటాం, స్వీట్స్ పంచుకుంటాం, కేక్స్ కట్ చేయటం, ఇవన్నీ చేస్తారు. ఈ ప్రపంచంలో అన్ని పండుగల కంటే కూడా ఒక నెల రోజులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అని అంటే ఒకే ఒక్క పండుగ, అది క్రిస్మస్. కానీ నేనంటాను, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే రక్షించబడటమే. ఒక నశించిపోయే ఒక ఆత్మ, లేకపోతే నశించిపోయేటువంటి ఒక మనిషి రక్షించబడతాం. అప్పటి నుండి క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్. ఈ ఒక్క నెల క్రిస్మస్ కాదు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడును అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. క్రిస్మస్ అంటే ఇవ్వడం అని, క్రిస్మస్ అంటే గిఫ్టులు తేవాలని, క్రిస్మస్ అంటే ఆరాధనని. మంచిదే. అసలు క్రిస్మస్ అంటే ఆరాధించడం, ఇవ్వడం, పుచ్చుకోవడం, కేక్ కట్ చేయడం, తినడం, వండుకుంటాం, కట్టుకుంటాం, అంతా మంచిదే. కానీ అసలు ఎందుకు పుట్టాడు ఆయన? క్రిస్మస్ అంటే పుట్టుక దినం. క్రిస్మస్ అంటే పుట్టాడు. ఎవరు పుట్టాడు? ఒక మనిషి పుట్టాడా? ఒక దేవుడు పుట్టాడా? ఎందుకు పుట్టాడు? అది మన జీవితంలో ఏంటి అది చేసేది కార్యం? చాలామంది ఆచారంగా అలవాటుగా చేసుకునే క్రైస్తవులు ఎక్కువైపోయారు. క్రిస్మస్ అంటే చక్కగా ముందు కొడతాం, స్టార్ పెట్టుకుంటాం. ఊరుకు ముందు ఊరంతా స్టార్ పెడతారు, మంచిదే. ఇంటి మీద ఏమో స్టార్ వెలుగుతూ ఉంటుంది, దగ్గర వెలుగుతూ ఉంటుంది. అబ్బా, ఎంత పెద్ద స్టార్ పెట్టారా, ఈ ఇంటిలో ఉన్నవాళ్ళు ఎంత భక్తులరా అనుకుంటారు. ఇంటి మీద ఏమో స్టార్ కనపడుద్ది, ఇంట్లోకి వెళ్ళి చూస్తేనేమో బారు అవతారం కనపడుద్ది. కానీ అది క్రిస్మస్ కాదు. అంటే వాళ్ళు ఇంకా ఏమవుతున్నారంటే ఇంకా లోకంలోకి, పాపంలోకి వెళ్ళిపోతున్నారు. పాపంలో నుంచి రక్షించడానికి యేసు ప్రభు పుడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రిస్మస్ పేరు పెట్టుకుని ఇంకా పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా పాపిష్టి పనులు చేయడానికి ఎంజాయ్ అట. క్రిస్మస్ అంటే ఎంజాయ్ అంట. ఎంత ఘోరమైనటువంటి స్థితి. అంటే వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి క్రిస్మస్ని, నిజమైనటువంటి ఆ క్రీస్తు జన్మించినటువంటి ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. నిజంగా పాపం అంటదట. పాపం చేసేటప్పుడు పాపం అనుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే చెయ్యి అని పీకుద్దట. పండగ వస్తుంది, మందు కొట్టాలి, పండగ వస్తుంది, ఎంజాయ్ చేయాలని పీకుద్దట. పండగ వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ చేసేస్తారు, పాపం చేసేస్తారు. పాపం చేసిన తర్వాత అది మనల్ని పీకు తింటదంట. ఎందుకు చేశానా ఈ పాపం, ఎందుకు చేశానా ఈ తప్పు, ఎందుకు చేశానా అని మదన పడొద్దండి. అది ఆ పాపం అనుకున్న లక్షణం. ఆ మదనం నుంచి, ఆ పాపము నుండి విడిపించడానికి, రక్షించడానికి, ఆ పాపిష్టి బతుకును మార్చడానికి, ఆ బతుకును మార్చుకునేటువంటి నిర్ణయం ఉందే, అది నిజమైన నీ జీవితానికి క్రిస్మస్. అది నిర్ణయం లేకుండా, ఆ బతుకును మార్చుకోకుండా, ఆ పాపంలోనే జీవిస్తూ, శాపాన్ని అనుభవిస్తూ, ఆ కష్టాలు నష్టాలు కొని తెచ్చుకుంటూ, ఏదో క్రిస్మస్ రోజున స్టార్ పెట్టి పప్పలు వండుకొని కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన అది నీ జీవితానికి నిజమైన క్రిస్మస్ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏదైనా పర్మనెంట్గా ఉండాలి. మన ఆనందం, మనం ఏదైనా పని చేస్తే ఆనందం ఎప్పుడు ఉండాలి. ఏదో 2 గంటలు 3 గంటలు కాదు. 2 గంటలు 3 గంటలు ఆనందం కావాలంటే సినిమా హాల్ చుట్టూ తిరగవచ్చు, స్నేహితుల చుట్టూ తిరగవచ్చు, ఫ్రెండ్స్ చుట్టూ తిరగవచ్చు, ఇష్టానుసారంగా తిరగవచ్చు. అది 2-3 గంటలే. లేదా ఒక నైట్ ఆనందం, ఒక రోజు ఆనందం, లేదా ఒక నెల ఆనందం. కానీ ఎప్పుడూ మన జీవితంలో ఆనందంగా బ్రతకాలి, ఎప్పుడూ మన జీవితంలో సంతోషంగా ఉండాలి, మన జీవితంలో ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించాలి అని అంటే దేవుడు నీలో పుట్టాలి. నీవు దేవుణ్ణి అంగీకరించాలి.
ఆ క్రీస్తు నీలో పుడితేనే అది క్రిస్మస్. అసలు తన ప్రజలు తన పాపము నుండి విడిపించడానికి ఏంటి అవసరం ఆయనకి? ప్రజలు ఎలా పోతే ఆయనకెందుకు? ఎన్ని పాపాలు చేస్తే ఆయనకెందుకు? ఎంత శిక్ష ప్రజలు అనుభవిస్తే ఆయనకెందుకు? ఆయన దేవుడు కనుక. ఒక దేవుడికే పాపముల నుండి విడిపించే అధికారం ఉన్నది. ఎవరైతే పాపము చేయకుండా ఉంటారో వాళ్ళకు మాత్రమే పాపము నుండి విడిపించగల అర్హత ఉన్నది. ఈ రోజున మానవ సమాజాన్ని మనం చూస్తూ ఉంటే నీతి న్యాయాలు లేవు, తన మన లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వయస్సుతో తారతమ్యం లేదు, చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగ తేడా లేదు, ధనవంతుడు దరిద్రుడని లేదు. ప్రతి ఒక్కరూ కూడా సుఖాన్ని, అది శరీర సుఖమే అవ్వచ్చు, శరీర సౌఖ్యమే అవ్వచ్చు, అక్రమ సంపాదన అవ్వచ్చు, అక్రమ సంబంధమే అవ్వచ్చు, ఒకరిని ముంచి పైకి రావాలనే ఆలోచన తప్ప వేరే ఒకటి మార్గం వేరే ఒకటి కనపడట్లేదు. ఈ రోజున ఏ వ్యక్తిని చూసినా భయం, ఏ వ్యక్తిని చూసినా మోసం, ఏ వ్యక్తి లోపల చూస్తే అసూయ, కుళ్ళుతో నింపబడి ఉన్నారు ప్రజలు ఈ రోజున. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని బిడలని చెప్పుకుంటున్నారు, దేవుని ఆ జనాంగం అని చెప్పుకుంటున్నారు, మేము క్రిస్మస్ పండగ చేసుకుంటామని చెప్పుకుంటున్నారు. ఒక కులానికో ఒక మతానికో దాన్ని అంటగట్టేస్తున్నారు, దాన్ని పరిమితం చేస్తున్నారు. తన ప్రజలను వారి పాపముల నుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇంకొక మాట ఉంది, ప్రజలందరికీ కలగబోవు మహాసువర్తమానము తెలియజేయడానికి పరలోకం నుండి దేవదూతలు కిందకి దిగొచ్చారు, ఆ గొలలకు తెలియచేశారు, జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకు ఆయన పుట్టాలి? ఎందుకు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం? ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు? పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి ఎందుకు రావాలి? కుమారుడు, రాజకుమారుడు, రాజు ఎలాగో దేవుని కుమారుడు కూడా దేవుడే ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు అనేది మాత్రం వాస్తవం. ఎందుకో తెలుసా? వారి పాపముల చేత పట్టబడి ఉన్నారు, కట్టబడి ఉన్నారు. ఒక వ్యక్తి తాగుడు అలవాటు పడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ త్రాగుడు నుండి బయటికి రావాలి అంటే అతను ఎంతో ప్రయత్నం చేస్తాడు, ఎన్నో మందులు వాడతాడు, అది వాడతాడు. కొన్ని నాళ్లే నిజంగా దేవుని మీద ఆధారపడిపోతే, ఆ వ్యక్తిని దాని నుండి బయటికి లాగే నాదుడు లేకపోతే, ఆ పాపపు కట్ల చేత ఆ యొక్క మందుకి బానిసైపోయిన వాడిని బయటికి తీయడం చాలా కష్టం. ఆ మందు కోసం సామాన్లు తాకట్టు పెట్టేస్తాడు, తాళిబొట్టు తాడు కూడా తాకట్టు పెట్టేస్తాడు, ఇంటిలో గ్యాస్ బండ తాకట్టు పెట్టేస్తాడు. ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు తాకట్టు పెట్టి తాగి 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 తన ఆరోగ్యం, తన పేగులు కుళ్ళిపోతున్నాయి, మాడిపోతున్నాయని కూడా లెక్క చేయకుండా అది బానిస బతుకు అంటారు దాన్ని. కొంతమంది పేకాటకి బానిస అయిపోతారు. పేకాట ఆడి డబ్బులు అప్పు తెచ్చి 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 ఇల్లు అమ్మేసి, వాకిలు అమ్మేసి, ఆఖరికి బిడ్డలను అమ్మేసి, భార్యను తాకట్టు పెట్టేసి ఈ విధంగా పేకాటకి బానిస అయిపోతారు. నేను మానేద్దాం అనుకుంటాడు, కానీ మానలేడు. కొంతమంది కోడి పందాలకి బానిస అయిపోతారు, కొంతమంది గుర్ర పందాలకి బానిస అయిపోతారు. ఇది ఒక బానిస బ్రతుకు. పైకి హ్యాపీగానే ఉంటారు, కానీ ఆ బానిసత్వంలో నుండి బయటికి రావాలి అంటే, బయటికి రాగలిగిన, బయటికి తేగలిగిన ఒక దైవ మానవుడు ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ విధంగా అక్రమాల్లో పెరిగిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుని, వ్యభిచార సంబంధమైన కాంట్రాక్ట్స్ పెట్టుకుని వ్యభిచారం డబ్బంతా నాశనం చేసుకుని ఎయిడ్స్ బారిన పడిపోయి ఆఖరికి తనువు చాలించే ఎంతోమంది ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వాళ్ళు క్రిస్మస్ చేసుకోగలరా? నిజంగా వారు పండగ చేసుకోగలరా? పిల్లలకు కొత్త బట్టలు కుట్టించి ఇవ్వగలరా? పప్పలు కొని తెచ్చి ఇవ్వగలరా? నిజంగా వారి జీవితంలో సుఖ సంతోషాలను అనుభవించగలరా? ఎంతసేపు నువ్వు సంపాదించిందంతా ఆ బెట్టింగులకి, తాగుడికి, ఆ యొక్క వ్యభిచారానికి, అక్రమ సంబంధాలకు తీసుకెళ్ళి అక్కడ నాశనం చేసేస్తున్నావు. నీ కన్న బిడ్డలు, కట్టుకున్న భార్య అల్లాడిపోతున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఎందుకు పెళ్లి చేసుకున్నావో అర్థం కాదు, ఎందుకు పిల్లలకు కంటున్నావో అర్థం కాదు, వారికి ఎందుకు స్కూల్లో జాయిన్ చేసేవో అర్థం కాదు. వాళ్ళేమో స్కూల్లో ఫీజు కట్టలేదని గోల, పెళ్ళిడికి వచ్చిన పిల్లలకేమో పెళ్లి చేయకుండా ఆ ఇష్టానుసారం ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చేయట్లేదు మా నాన్న అని వాళ్ళ గోల. పెళ్లి చేద్దామంటే డబ్బులు లేవని గోల, ఉండటానికి గవర్నమెంట్ ఉద్యోగమే
నిజమే, సంపాదన బాగానే ఉంది, మంచి పనివాడివే, మంచి స్కిల్డ్ వర్కర్వే, మంచి సంపాదన పరుడివే, కానీ ఏమి లాభం? సాయంత్రానికి మందు కావాలి, ఆ డబ్బు అంతా నాశనం చేసేస్తుండ. ఈ బంధకాలు కాదా? ఇది పట్టి పీడిస్తున్న దురాత్మలు కాదా? వాటి నుండి నీవు విడిపించబడాలి అంటే ఊబిలో పడినవాడు చూడండి బయటికి రాగలడా? ఆ ఊబిలో పడినవాడు బయటికి తీయాలంటే ఆ ఊబిలో లేనివాడు ఒడ్డునున్నవాడు సహాయం చేస్తే తాడో కర్రో ఏదో వేస్తే కానీ బయటికి రాడవాడు. అంతేగాని ఊబిలో ఉన్నవాడిని ఊబిలో దూకితే ఆ ఊబిలో ఇద్దరు కలిసి ఊబి అయిపోతారు, ముంచేస్తుంది. ఆ బయటికి సహాయం చేసేవాడు కావాలి. నీళ్ళల్లో మునిగిపోతున్నవాడిని రక్షించాలంటే ఈత వచ్చినవాడు కావాలి. ఈత రానివాడు ఆ నీళ్ళలో మునిగిపోతున్నవాడిని రక్షించాలని అందులో దూకితే ఇద్దరు కలిసి మునిగిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ప్రజలందరూ ఈ పాపమైన చేత బానిస అయిపోయి కొట్టబడి మనశ్శాంతి లేక నెమ్మది లేక పోలీసు కేసులు కోర్టు కేసులు చుట్టూ తిరుగుతూ, పోలీసుల చుట్టూ తిరుగుతూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి జీవితం అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు. ఎన్ని పండగలు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని న్యూ ఇయర్లు వెళ్ళిపోతున్నాయో. వాళ్ళకంటే వెనకాల వచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, స్థిరపడుతున్నారు. నిన్న కాక మొన్న దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, వాళ్ళు బాగుపడాలని కళ్ళెదురుగా చూస్తూనే ఉంటున్నావు. మందిరానికి వెళ్తున్నారు, యేసు ప్రభు నమ్ముకుని బాగుపడుతున్నారు అని చూస్తూనే ఉంటున్నావు. కానీ నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. ఎందుకంటే నీకు కులం అడ్డం వస్తుంది, నీకు మతం అడ్డం వస్తుంది. మా కులం దేవుడు కాదు అంటున్నావు, మా మతం దేవుడు కాదు అంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కులానికి మతానికి సంబంధించి దేవుడు కాదు ఈయన సర్వ మానవాళిని ప్రేమించి ఈ లోకంలో మనుషుడుగా పుట్టినటువంటి నిజమైన దేవుడు ఈయన. ఈ రోజున విచారం ఏంటంటే చాలామంది పాస్టర్లు కూడా ఈ విధంగా కులాల గురించి ప్రచారం చేస్తున్నారు. నువ్వు మా కులం, మా దగ్గరికి రావాలి మందిరానికి, ఆ పాస్టర్ గారు వేరే కులం, అక్కడికి వెళ్ళటం ఏంటి, మా కులం కాబట్టి మా మందిరానికి రండి అని ఎంతోమంది మోసం చేస్తున్నారు. ఆ విధంగా జనాన్ని లాగేసి ఏమి చేతగాని పాస్టర్లు చేసే పని అది. కులం అని పిచ్చిచ్చు పెట్టి సంఘాలను ఎడగొట్టే పాస్టర్లు తయారయ్యారు. దేవుడు చెప్పాడు, అంత్యకాలంలో అబద్ధ బోధకులు వస్తారు, వాళ్ళ మాట మీరు వినొద్దు అని. అబద్ధ బోధకులు మనం చూస్తుండగానే వస్తున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ తెక్కకి వెళ్ళినా పాస్టర్లందరూ మొత్తుకునేది ఇదే. అయ్యా పలాని పాస్టర్ మా మధ్యలో పెట్టాడయ్యా, తీసుకొచ్చి మా కులం అని ఆ కులం ఉన్నట్టు లాగించుకున్నాడు. కొంతమంది పేరెనకాల కులాన్ని తగిలించుకొని ఆ కులస్థను లాగేస్తున్నారు. దేవుడు పుట్టించినప్పుడు నీకు నీ పేరెనకాల ఏ కులాన్ని తగిలించి పుట్టించాడు? ప్రియమైన దేవుని దాసుడా, నమ్మబాకండి. అలాంటి దైవ సేవకుల మాటలు నమ్మబాకండి. వాళ్ళు నిజంగా దైవ సేవకులు కాదు, దయ్యం సేవకులు. ఎందుకంటే ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తూ ప్రజలను కూడా ఆ కులపిచ్చలోకి లాగుతున్నారు. అలాంటి కులపిచ్చతో సేవ చేసేది సేవ కాదు. అలాంటి కులపిచ్చను అడ్డం పెట్టుకుని నీ సంఘాన్ని మోసం చేసి ఆ సంఘంలో చేరిన నీవు పరలోకానికి పోవు. అది అడ్డం పెట్టుకుని సేవ చేసే సేవకుడు కూడా నా ఉద్దేశంలో నేను తీర్పు తీర్చట్లేదు, కానీ పరలోక రాజ్యానికి అది పోరు అని నేను అనుకుంటున్నాను. తీర్పు అయితే నేను తీర్చట్లేదు, తీర్పు తీర్చట నా పని అన్నాడు దేవుడు. నిజంగా నీవు అది అడ్డం పెట్టుకుని నీవు లేని వారి చోటకి వెళ్ళి నువ్వు సేవ చేయకుండా, సువార్త లేని చోటకి వెళ్ళి సేవ చేయకుండా, సువార్త ఉన్న మధ్యలోకి వెళ్ళి ఏదో రకంగా సంఘాన్ని పెంచుకోవాలని నీ కులస్తులు ఎక్కువగా ఉన్నారని ఆ కులం పేరు చెప్పుకొని వాళ్ళ లాగితే నీకు నరకం తప్పదని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సేవకులారా, ఎప్పుడు కూడా కులాన్ని అడ్డు పెట్టుకుని బతికిపోదామని ఆలోచన చేయబాకండి. బ్రతకడానికి వచ్చేవారు ఆ ప్రచారం చేస్తారు, బ్రతకడానికి వచ్చేవారు ఆ మాటలు మాట్లాడతారు. కానీ నిజమైన దైవ సేవకుడు చేసేవాడు ఎవరో కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని సేవ చేయడు అనేది మాత్రం వాస్తవం. ఈ రోజున అది అడ్డం పెట్టుకుని అనేక మంది నాశనం అయిపోతున్నారు. కుల సంఘాలంట, ఆ సంఘాలంట, ఏ కులం ఎందుకు? వారు కొంతమందిని అడ్డం పెట్టుకుని ఆ పైవారు అధికారం చెలాయిస్తున్నారు. వీళ్ళందరినీ కింద అడ్డం పెట్టుకుని మా వైపున ఎంతమంది ఉన్నారు, మా కులస్తులు ఎంతమంది ఉన్నారు అని రాజకీయాలు చేసి లబ్ధి పొందటమే. కానీ బిడ్డ, నువ్వు నాశనం అయిపోతున్నావని నువ్వు గుర్తుపెట్టుకో. కుల సంఘాలను ప్రోత్సహించబాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని బతకాలని ఆలోచన చేస్తున్నారే తప్ప అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు, నిజమైన విశ్వాస బ్రతుకు అంత మాత్రమే కాదు. కాబట్టి అది నిజమైన క్రిస్మస్ ఏంటంటే
ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా పాపంలోనే ఉంటే, ఇంకా త్రాగుల్లోనే వ్యభిచారంలోనే నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటే, ఆ పేకాట్లోనే ఆ బెట్టింగుల్లోనే నువ్వు ఇంకా బతుకుతూ ఉంటే, ఇంకా వ్యభిచార సంబంధమైన ఆ పాపాల్లో నువ్వు మునిగిపోయి ఉంటే, రా బయటికి. అది క్రిస్మస్. అప్పుడు ఆనందం. ఆ పాపాన్ని నువ్వు జయించిన రోజున నీకు సంతోషం. ఆ డబ్బంతా నీ భార్య బిడ్డలు తింటారు కదా. పాపానికి ఆ ఖర్చు పెట్టడానికి అలవాటు పడినంత డబ్బు అంతా సినిమాకి వెళ్తే వేలైపోతున్నాయి, మందులో కూర్చుంటే వేలైపోతున్నాయి, ప్యాకెట్లో కూర్చుంటే లక్షలైపోయి తగలబెడుతున్నావు. అవన్నీ నువ్వు బయటికి వస్తే ఆ డబ్బంతా నీ బిడ్డలు చదివించుకోవచ్చు, చక్కగా పలావులు తినొచ్చు, వండుకోవచ్చు, బట్టలు కుట్టించుకోవచ్చు, బండి కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, నువ్వు బాగుపడవచ్చు కదా ప్రియమైన దేవుని బిడ్డ. అది క్రిస్మస్, అది ఆనందం. నీ ఆనందం ఈ సంవత్సరమైన నీ కుటుంబంలోకి రావాలి. ఈ రోజు నుండి నీ జీవితం